ఇంకేమైనా ఉందా? ఏం లేదండి. మొన్న రైస్ మిల్ ఉండేది, తీసామండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఇది ఒకటి. అయితే ఈ ప్రాంతాల్లో కూడా ఈ బెల్లబెట్టి ప్రాంతాల్లో తగ్గిపోయినండి. ఇంకా కొరుమోళ్ళు ఇంకోటి ఉందండి. ఇది ఇంకొకటి ఉందండి. ఇంకా పక్కన చాదింపుడు అనే ఊరు ఒకటి ఉంది. అవునండి, అక్కడ ఒకటి ఉందండి. తర్వాత ఎర్రం కూడా ఒకటి ఉంది. ఇదంతా తర్వాత ఇంక లేవు. అదే బెల్లబెట్టిలో ఒకప్పుడు ప్రతి పొంతలోనూ ఒకటి ఉండేదండి. ప్రతి ఊరికి 40-40 ఉండేయండి. 30-40 బెడ్లు ఉండేవి. వంట చేసి మాస్టర్కి హై డిమాండ్ ఉండేది. అటువంటిది ఈరోజు చెరుకు తోటలే లేవు, బెల్లబొట్లు కూడా తగ్గిపోయినాయండి. ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయండి. ఎప్పుడైతే జనం ఈ స్వీట్లు అవి తినడం బాగా తగ్గించారు, పంచదార ముఖ్యంగా పంచదార వాడకాన్ని అయితే బాగా తగ్గించారు. దాంతో బెల్లబొట్లు ఈ పంచదార ఫ్యాక్టరీలు అయితే బాగా మూతపడినాయండి. ఇంకేదో కొద్దో గొప్ప బెల్లాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి ఇటువంటి యూనిట్లు మనకి అక్కడక్కడ కనిపిస్తున్నాయండి. ఇది జీవనాధారంగా చేసుకుని చాలామంది తమ జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారంటే కొంతమంది వ్యవసాయం చేయలేని వారు కానీ, లేకపోతే వ్యవసాయం తగినంతగా లేక ఏదో బెల్లబెడ్లు ఉంది కదా మనకు అలవాటు ఉన్న పని కదా అని ఇది ఇలా చేస్తూ ఈ బెల్లబెడ్లు అయితే నడిపిస్తూ ఈనాటికి కూడా ఇవి కొనసాగిస్తున్నారండి.